హౌసెస్కి ఇంట్లో పని చేసే వాళ్ళకి ఎంతెంత రూమ్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెళ్దాం రండి. పని చేసే వాళ్ళకి ఎంతెంత రూమ్ ఇస్తారో చూడండి. ఇది మరి దారుణం ఇది. రండి చూపిస్తానా. ఇక్కడ ఈ హౌస్లో అయితే మా ఫ్రెండ్ ఒకడు శ్రీలంక సింగిల్ మాట్లాడతాడు. చూద్దాం, వెళ్దాం రండి. ఇక చూడండి, వెళ్దాం. ఇదే రూము ఫ్రెండ్ది. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఓపెన్ చేసిన అదిగా అలా ఉంది. ఇదేమో బాత్రూమ్ ఎంత ఉంటుందో చూడండి. డ్రైవర్ది చూడండి ఎంత పెద్ద బాత్రూము, చిన్నది. చూసారా, జస్ట్ 1 మీటర్ ఉంటుంది అంతే డిస్టెన్స్. అలాగే ఇదిగో రూమ్లోకి వచ్చిన వెంటనే ఇదిగో ఫ్రిడ్జ్. ఆ ఓడు ఫ్రిడ్జ్లో ఏం దాచాడు, ఏం దాయలేదు, ఏమీ కూడా లేవు చూడండి ఫ్రిడ్జ్లో. ఈ ఫ్రిడ్జ్ ఒకటి, మంచం ఒకటి, అలాగే ఇదిగో కబోర్డ్ ఒకటి బట్టలు పెట్టుకోవడానికి. ఈ 3 ఇచ్చారు మన వాడికి ఈ రూమ్లో చూడండి. ఇంకా ఇంత చిన్న రూమ్ ఇది. ఇది డ్రైవర్ రూమ్. ఇది శ్రీలంక. హౌ ఆర్ యూ? హలో, ఫైన్. సింగల్ షేర్ సబ్స్క్రైబ్స్ హలో యూట్యూబ్ ఛానల్ సింగలం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సింగలమే బా. సింగలం వాడు no your language. मैं मगे यालू आगे यूट्यूब चैनल लेके सब्सक्राइब करांगे और कमेंट का दाद ఓకే ఓకే. ఇది ఇలా ఉంటుంది రూమ్. ఎంత చిన్నది చూడండి. ఒక బెడ్, ఒక కబోర్డు, ఒక ఫ్రిడ్జ్. ఇదే రూము. మనోడే ఇందులోనే ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే పర్మిషన్ అడిగి వెళ్ళాలి. ఇంట్లోనే ఇంకా జీవితం. పని ఉంటే వెళ్తాడో, లేకపోతే ఇంట్లోనే ఇంకా ఇలాగైతే ఉంటుంది రూము. చూసారు కదా, ఇదిగో ఇది ఎలా అయితే ఉంటాయి. ఇదిగో రూము. ఒకే ఒక ఫ్రెండ్. ఇది చాలా ఏరియా, లాస్ట్ ఏరియా ఇది కోయిట్లో, సబాల్ అహ్మద్ అని. దీని తర్వాత వఫ్రా, తర్వాత ఇంకా అన్ని ఆయిల్ ప్లాంట్లే ఉంటాయి. ఇంకా ఇదే లాస్ట్ ఏరియాలో మనోడు అక్కడే ఉంటాడు. 2 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు. ఈజీ ఎంత 20 బేత్ ఈజీ సఫర్ సఫర్. ఓ మమ్మ లాక్అవుట్ గిల్ల ఆయిలో కెన్ ఇస్కోలని వాడు ఆవట పసే ఎడమా గిల్ల మాసతురుడి వాడు ఇదల ఎడం. సింగళంలో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అరబీ కంసాన తీరో కంసాన ఇచ్చి మద్రసా కలాస్ అనా సాపరు తలాత్ సార్గార్ మద్రసా. ఓకే. ఇప్పుడు జూన్లో అయితే స్కూల్లో అయిపోతాయి. జూన్లో అయిపోయిన తర్వాత 3 నెలలు ఉండి అప్పుడు వస్తాడంట ఇంటికి వెళ్ళి. శ్రీలంక పోయింది అంతే. అన్న శ్రీలంక పొలన్నారు పొలన్నారు అయ్యా అలిగిన జైన్ శ్రీలంక అలాగే సువే ముస్కిల అది గవర్నమెంట్ కువా కుళ్ళు ముస్కిల అవులు రో అదమీను ఉన్నాయి. అవుల్ కుళ్ళు ముస్కిల అదమీను నేను అది మైత్రి పాల్ గోటాబే మహిద్ లాస్ట్ రాణీల్ శ్రీలంక గవర్నమెంట్ దివాలా తీస్తుంది కదా. అప్పుడు అయిపోయిన తర్వాత మన వాడు వచ్చాడు. ఇప్పుడు 2వ సంవత్సరం అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాడంట. ఈజీయా ఈజీ రిజా ఇతలా వెడర్లేలక్కావి ఇవరై అఫీతి వేయిల్ల రొట్టి కక్క ఇల్లు ఆయిల్ కంపెనీస్ ఆయిల్ 1 లీటర్ శ్రీలంక డీజిల్ అలైన్ తలాతమియా పో. 1 లీటర్ పెట్రోల్ వచ్చి 350 పైన అంట. అరబియా పో అదిగో
400 అంట శ్రీలంకలో. మనోడు జీతం వచ్చి ఇక్కడ జీతం వచ్చి 150 ఇక్కడ ఈ హౌస్లో. ముందైతే సౌదీలో చేసాడు. ముందు సౌదీయా అంతే. సౌదీ అవుల్ కోయిట్లోనే చేసాడంట ముందు. చాలా ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోయి మళ్ళీ కోయిట్కి వచ్చాడు. ఇది ఒక డ్రైవర్ కదా. 150 కం పులుసు మీరు. ఇక్కడ కోయిట్లో ఒక దినార్ వచ్చి శ్రీలంకలో 1000. ఒక్కోసారి బ్యాంక్ రేట్ బాగుంటే 1100 కూడా వస్తుంది. డౌన్ అయిపోయిందండి. బ్యాంక్ రేట్ అయితే డౌన్ అయిపోయిందంట. మొన్న అయితే నేను చూసినప్పుడు అయితే మన బ్యాంక్ రేట్ బాగున్నప్పుడు 1100 రూపాయలు ఒక దినార్ వచ్చి. వీళ్ళు 1100 వెళ్ళినా కానీ పాపం ఒక రైస్ బ్యాగ్ కూడా రాదు వీళ్ళకి. మనకంటే 1100 రైస్ బ్యాగ్ అన్నా దొరుకుతుంది. రైస్ కవి రైస్ 250 రూపీస్ ఫర్ 1 కిలో. అదిగో చూడండి, శ్రీలంక దివాలా తీయడానికి గల కారణం చూడండి. శ్రీలంక దివాలా తీయడం, ఇదిగో ప్రజల మీద భారం పడిపోవడం. వీళ్ళు పెట్రోలే కాదు ప్రతిది కూడా పెరిగిపోయింది ఎక్కువ. ముష్కిల్ సును సవి. ఇక్కడ 150 జీతానికి అంత వెళ్తుంది మన వాడికి. అలా చెప్పుకుంటే దగ్గరగా అదే మియా కంసిల్ కంపులు సేబిరో శ్రీలంక టికెట్ టస్కా ప్లస్ బ్యాంక్ ana mas Leon Baba వద్ది ఆన్లైన్ వద్ది ప్లస్. ఇదొక డ్రైవర్ కథ. ఇదే చూడండి. 40 dinar. 40 kim బా మనోడు అలియం బ్యాంక్ రేట్ చేయను కేమ్. అదే ఇదిగో మా ఓడు 140 దినాలు కడితే వీళ్ళు శ్రీలంక డబ్బులు ఎంత వెళ్ళాయి అనుకుంటున్నారు? 136,852 రూపాయలు వెళ్ళాయి. ఇలా మాకు అయిపోతే అలా మనకు అవ్వాలంటే అలాగ అవ్వాలంటే ఇండియా దివాలా తీసేయాలి. కానీ అలా తీయకూడదు. ఇండియాలో నాయకులు కొంచెం మారి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటే సరిపోతుంది. మనకు దివాలా తీయని అవసరం లేదు, బ్యాంక్ రేట్లు కూడా పెరగని అవసరం లేదు. ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ నిత్యావసరం మనం ప్రతిదీ కొనడం వల్ల జిఎస్టీ రూపంలో కూడా చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి గవర్నమెంట్ ట్యాక్స్లు. ఆ ట్యాక్స్లు తగ్గించి మన గవర్నమెంట్ కూడా మారితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా. చూసారా 138,000 వెళ్ళాయి. అయినా మా ఓడికి ఏమంత పులి స్కూల్ కదా 150 కట్టేసాడు. 150కి 140 కట్టేసాడు జీతం. 10 దినాలు నో పాకెట్. అది జేబులు ఇంచుకోలేదంటే అది శ్రీలంక వాళ్ళ గాథ ఇలా ఉంది. అలిగిన అలా పులుసు కమ్మిలి వచ్చి అది ఆన్లైన్ అన్నారు. అలా ముజే ఆన్లైన్ కంపులుస్ ఈజీ అలా మావి కట్టి అది కేనెట్ తీసి అలా తొలిచి కేనెట్ ఉంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డబ్బులు కట్టుకునేటప్పుడు ఎవరికైనా కేనెట్ ఉందనుకోండి, ఆన్లైన్లో ఎంత రేటు ఉంటే సేమ్ అంత రేటు కట్టప్ అవ్వకుండా అంత రేటు వెళ్ళిపోతుంది ఆన్లైన్లో మనం పే చేసుకుంటే. అలా ఉంటుంది. వీడికి వీళ్ళు సార్ అయితే పే చేస్తాడంట ఆన్లైన్లో. చూడండి 138,000 వెళ్ళాయి. వీడికి 20 రోజులు వస్తాయంట డబ్బులు ఇంటి దగ్గర. మరి పెట్రోల్ 400 అంటే ఇంకే తిరగరా ఇల్లు పెట్రోల్కే కుళ్ళు. శ్రీలంక అది పెట్రోల్ 40 miljoen
ఒక లీటర్ వచ్చి 450 అంట. ఆయిల్ ప్యాకెట్ ఏమో 300 చిల్లర అంట. మనకి కూడా అంతే కదా. ఆయిల్ ప్యాకెట్ ఒకప్పుడు అయితే 50-60 ఉండేది. ఇప్పుడు చూసారా 150, 200 ఎంతో ఉంది. అలా ఇండియా అలా అయిపోతుందో మరి ఏంటో, రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయో. అది ఇండియా చేయి, అలా శ్రీలంక చేయి. కుళ్ళు నెఫరించి అది ఇండియా, శ్రీలంక. ఇది ఇవాళ తీసిన తర్వాత శ్రీలంక చాలా మంది అయితే బోర్డర్లు క్రాస్ చేసి వస్తారు మన ఇండియాకి చాలా మంది. అది ఫ్రెండ్స్. సరే, ఓకే. ఇంకా వీడియో ఇంకేమన్నా చెప్తారా? సర్ప్రైజ్. ఓకే, సబ్స్క్రైబ్ అంటే చేయమంటున్నాడు, సపోర్ట్ చేయమంటున్నాడు మాకు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే ఉంది. ఇక్కడ ఏ దేశం కూడా అని కాదు, మనం మంచిగా ఉంటే ఎక్కడైనా మంచిగానే నడుపుతుంది. ఇది ముస్లిం అయినా కూడా నువ్వు ముస్లిం, నేను హిందూ, నువ్వు క్రిస్టియన్ అన్న భేదం అయితే ఇక్కడ ఉండవు. ఇక్కడ ప్రతి దిక్కునైతే ఉండవు. చాలా మట్టుగా ఇక్కడ ఏమన్నా లెవెల్ చూపించుకుంటే మనమే నష్టపోతాం. ఎందుకంటే కొట్టే వాళ్ళకి ఎవరన్నా చెప్పారనుకోండి, తర్వాత అన్నీ చూడరు బాగానే. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఓకే, అందరితో కూడా బాగుంటాం కాబట్టి మేము ఇప్పుడు వరకు బాగున్నాం. దగ్గరగా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే నేను వచ్చి ఆ వీడియో చేసినప్పుడు అయితే చెప్తాను ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఇంకేమన్నా చెప్తారా? సర్ప్రైజ్. ఓకే, సబ్స్క్రైబ్ అంటే చేయమంటున్నాడు, సపోర్ట్ చేయమంటున్నాడు మాకు. యానం కుర్రోడు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూని. యానం 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 కుర్రోడు, యానం కరోడు ఛానల్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, బై బాయ్. ఓకే, బై బాయ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.